కల్కి సినిమాలో మాత్రం అశ్వత్థామకి కర్ణుడు సహాయం చేయడంతో అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నట్టే కర్ణునికి కూడా పునర్జన్మ ఉందేమో, కలియుగాంతంలో ధర్మ సంస్థాపనలో కర్ణుడు కూడా భాగమవుతాడేమో అని అందరూ అనుకుంటున్నారు. కానీ పురాణాల ప్రకారం ఇది అవాస్తవం. సప్త చిరంజీవుల్లో కర్ణుడు లేడు. పురాణాల వక్రీకరణ అనేది సినిమాల్లో మాత్రమే కాదు, పుస్తకాల్లో మరియు కొందరు చెప్పే ప్రవచనాల్లో కూడా మనం వింటూనే ఉన్నాం. కర్ణుని గొప్పతనం గురించి మొదలు పెడితే తనంత సూర్యుడు వీరుడు లేడని చెబుతుంటారు. కానీ కర్ణుడిలో చెప్పుకునేందుకు దానగుణం తప్ప మరే మంచి లక్షణం లేదు. వినడానికి ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ పురాణాల్లో మాత్రం ఇదే వాస్తవం. వాస్తవానికి కర్ణుడు వీరుడు, సూర్యుడు, మంచి స్నేహితుడే. కానీ ఎప్పుడైతే అధర్మం వైపు నిలబడ్డాడో అవన్నీ వ్యర్థమే అయ్యాయి.